సింహాద్రి అప్పన్నా. నువ్వు మారిపోయావా? మేము ఆయన కొడుకులం కాబట్టి భయపడుతున్నాం. నువ్వెందుకు భయపడాలి? నువ్వు ఆయనకు అన్నయ్యే కదా, ఎక్స్ కల్నలు. అది కాదు బాబు, పెళ్లి పెటాకులు లేని వన్ మ్యాన్ ఆర్మీ గాడిని. నన్ను మీ ఫాదర్, నువ్వు అన్నవి కాదు ఫాదర్వి. మా కుటుంబానికే గాడ్ ఫాదర్ పెట్టి సెంటిమెంట్ సెట్ కొట్టి నా చేతులు కట్టేశాడు. దాంతో నా డీలర్లన్నీ సిండికేట్ బ్యాంక్ లాకర్ లో పెట్టి తాళం వేసేశాను. అది సర్లే, నాకు విచిత్రమైన కళ వచ్చింది. అబ్బాయిలు వెతుకుంటే అమ్మాయిలు వచ్చారు పెద్ద నాన్న. నీకేమైనా క్రాకా? నేను క్రాక్ అయితే నువ్వు బ్రోకర్, ఆ అమ్మాయిల సప్లైరు తమరే. అందులో ఒక అందమైన అమ్మాయి నా వెంట పడింది పెద్ద నాన్న. ఏమైంది, పట్టుకుందా? ఎక్కడ? ఇంతలో నాన్న వచ్చేసాడు. అక్కడికి కూడానా? అవును పెద్ద నాన్న, ఎక్కడికి వెళ్ళి అనకుండా తగులుతున్నాడు. మీ నాన్న పైకి అలా మొరటుగా కనిపిస్తాడే గాని నువ్వంటే ఎంత ప్రేమ తెలుసా? ఈ రోజు ఈ పూజ ఎందుకు అనుకున్నావు? నీ కోసం కొత్త యమహా బైక్ బయట ఉంది, చూసావా? బైకా? బైక్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ నాన్న. అవునరా, పెద్దవాడు ఇంజనీరింగ్ చేశాడు, వాడికో సైకిల్ కూడా కొనివ్వలా. అడుగో రెండో వాడు ఎంసీఏ చదువుతున్నాడు, వాడికి టీవీఎస్ 50 కూడా కొనివ్వలా. ఇంటర్ 5 సార్లు ముక్కి ముక్కి పాస్ అయ్యి ఇప్పటికి బిఏకి వచ్చావు. ఇక ఇది ఎప్పటిక్కడ తెరుస్తావో భగవంతుడికే తెలియాలి. నీ మనస్సాక్షిగా చెప్పరా, నీ మొహానికి బైక్ అవసరం అంటావా? బైకు నీ కోసం కొనలా, ఇంటి పనుల కోసం కొన్నాం. వెళ్ళు. తాళం ఇవ్వరా? అన్నయ్య ఇవ్వరా బాలు? ఆగరా, నాకే వద్దులే. ఉండరా, ఉండమంటుంటే నా మాట వినరా? ఆగరా, నా మాట వినవా? నాకే వద్దు. బాడేమంటే నీకేరా, నీకోసం నా సొంత ప్రావిడెంట్ ఫండ్ తో కొన్న బండ్రా ఇది. నిజంగా నీ నాన్న చేత్తో ఇస్తే బాగుంటుంది అనుకున్నాను, కానీ వాడు ఎప్పటిలాగే బస్సు కొట్టాడు. చాలా థ్యాంక్స్ నాన్న. నువ్వు నా బారిసెడివిరా. బండికి పిచ్చి పిచ్చి స్టిక్కర్లు అంటించి సర్కస్ బండిలా తయారు చేసావు, కేజీ లెక్క పాత సామాన్లోకి అమ్మేస్తాను. ఇదేంటి? అయ్యో తర్వాత చెప్తాను, ముందు వెళ్ళమంటున్నానా? ముందు బైక్ దిగు. అబ్బా సిగ్నల్ పడుతుంది, ముందు త్వరగా పోనివ్వు. పో. సడన్ గా బైక్ పద పద అంటే ఏంటి ఉద్దేశం? అబ్బా చెప్తానుగా, ముందు స్పీడ్ గా పోని. అంత అర్జెంట్ ఏంటి? నా టెన్షన్ లో నేనంటే నువ్వేంటి, ముందు త్వరగా పోని. పెద్ద కొంపలంటూ పోయే పని. అక్కడ ఏమైందో ఏంటో, ముందు త్వరగా పోని. అబ్బా సిగ్నల్ బండి ఆపద్దు, వెళ్తూనే ఉండు. పద. బాబు స్టాప్ స్టాప్. ఏ ఉషా, టికెట్స్ దొరికాయా? దొరికాయే. అమ్మయ్యా, టికెట్స్ దొరుకుతాయో లేదా నేను టెన్షన్ పడ్డానో తెలుసా? బస్ కూడా రాలేదు, సమయానికి లూజ్ వచ్చాడు, ఎక్కువచ్చేసారు. తెలుసుగా మా అన్నయ్య. హాయ్. హాయ్ అన్నయ్య, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు, నేను తర్వాత వస్తాను. జాగ్రత్తగా ఇంటికి రండి, సంగతి చెప్తా. పోరా. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు ఈ టైంలో? అడుగుతున్నాను కదా. రేపు పొద్దున్నే శేఖర్ పెళ్లి. అయితే ఏంటి? పెళ్లికి పెళ్లి కూతురు అవసరం లేదా? అయితే అమ్మాయిని కిడ్నాప్ చేస్తావా? ఆ అమ్మాయి రెడీగా ఉంటుందా? యా. అన్నయ్య వద్దనయ్య, ప్లీజ్, చాలా డేంజర్ అన్నయ్య, నీకేదో అయితే. లోపలికి వెళ్ళు. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, వద్దనయ్య. హాయ్, పెద్దనాన్న చూశారు. రండి రండి. వస్తాను, ఉండరా. హాయ్, దొరికిపోయాడు. ఎక్కడ పోతున్నావు? అరవకు అనకుండా లేచిపోతాడు. ఎక్కడ పోతున్నావు? దగ్గర. ఎక్కడికి? ముందు ఆ కూతురు వాళ్ళు పంపించు. లోపలికి వెళ్ళు. పెద్దనాన్న ఎక్కడికి వెళ్తాడో తెలుసా? లోపలికి వెళ్ళు. లోపలికి వెళ్ళు. మాట్లాడుకుంటే వెళ్ళు. బావే ముందా గేట్ తీ. గేట్. యా.
ముఖ్యమైన విషయం అన్నావే, ఏంటి? ఎవ్వరికి చెప్పవు కదా, నీ పెట్టెల నుంచి 2000 కొట్టేశాను. సంథింగ్